తిందామంటే ఏం లేవా, పరికి పాలు చూస్తే కనబడతాను లేవా, తునిక్కాయల కోసం ఎండాకాలం దాకా ఆగాలనా. ఇది చూడ్డానికి ఒక గుడ్డెల యొక్క గుహ, ఒక సింహం యొక్క డెన్ను, దాని గుంట లెక్క చేసిండు రాళ్ళు పెట్టి. ఎండ మాత్రం సాగు కొడతాంది, కొట్టు డింగ్స్, ఇంగ్లీష్ని బాగా మాట్లాడుతూ డింగ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జంగిల్ బాయ్ జేసి. ఎట్లున్నారు మీతో కిరాక్ ఉన్నాం. ప్రెసెంట్ అయితే నేను మా ఊరు చెరువు దగ్గర ఉన్నా. చూసారు కదా అవుతుందో లొకేషన్. వర్షాకాలం వస్తే మా చెరువు మాత్రం ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఇది చలికాలం కదా, మొత్తం తక్కువ ఉంది. అదే వర్షాకాలం వస్తే ఇప్పుడు చూసి నా హైట్ ఇక్కడ, ఈ హైట్ తాడ్చేసి సగం మునిగితే అక్కడ దాకా ఉంటుంది. ఇప్పుడైతే మా ఊరు చెరువు ఉంది కదా, మా ఊరు చెరువు పక్కకు ఇంకో చెరువు ఉంది, ఒక 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ చెరువు పేరు వచ్చేసి దూదేకుల చెరువు. వర్షాకాలం అయితే ఆ చెరువు చాలా పెద్దగా ఉంటుంది, మా చెరువు కన్నా పెద్దగా అనిపిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే ఆ వాగుల వల్ల వంకల వల్ల చెరువు అనేది పెద్దగా అయిపోతుంది, మొత్తం నీళ్ళతోటి, అంటే మత్తడి కానీ పొంగడం లాంటివి జరుగుతాయి. అప్పుడు మనకు కరెక్ట్ లొకేషన్లు తెలిసినా కొన్ని చూస్తాం, అబ్బాయి ఇక్కడ బాగుందిలే అని. అదే నీళ్ళు లేనప్పుడు ఆ లొకేషన్స్ ఎట్లుంటాయి, ఎట్లాగో చలికాలం నీళ్ళు తగ్గుతాయి కాబట్టి ఎక్కడ ఎట్లున్నాయి, మనం చూడని ప్లేసులు ఏంటి, ఒకప్పుడు మనం చూసిన ప్లేస్లు ఏంటి, అదే వర్షాకాలంలో ఎట్లున్నాయి, ఒకసారి ఎట్లున్నాయి మనం చూసేటి ఏంటి చూసేద్దాం వెళ్ళి. లెట్స్ గో. వెళ్దాం పదండి. చూసిల్లు కదా, ఇదే మా ఊరు మత్తడి, మా చెరువు మత్తడి. వర్షాకాలం వచ్చిందంటే వాగులు వంకలతోటి మత్తడి అయితే పొంగి పొర్లుతుంది, మామూలుగా ఉండదు చూడడానికి. అయితే మీరు కూడా చూసే ఉంటారు షార్ట్లలో కానీ వీడియోలో పెట్టినాం మేమైతే. మత్తడి వచ్చిందంటే చాలు, మా ఊరలో సగం మంది ఇక్కడనే ఉంటారు చేపల కోసం. దోమతలు పట్టుకొచ్చుకుంటారు, వలలు పట్టుకొచ్చుకుంటారు, పట్టున్నారు కర్రలు పడి కొడతారు చేపలను. అయితే మామూలుగా ఉండదు. చూసింది పొక్క ఎంత ఉందో. ఇక అందులో నుంచి వరద నీళ్ళు పోతారు, అక్కడ ఉంటారు ఇట్లా ఇసురుగాలాలు సంథింగ్ ఉంటాయి, ఇక అవి పెట్ట లేపుతా ఉంటారు, మామూలుగా ఉంటుంది చూడడానికి. ఇక ఇక్కడ నీళ్ళ కొత్త సౌండ్, ఇది ఎక్కడ సౌండ్ రా నాయనా అంటాం, మామూలు రాదు నీళ్ళ సౌండ్. అయితే వస్తుంది కదా చూడడానికి. అయితే నీళ్ళు లేకపోవడానికి మంచి చూడగలుగుతాను, నీళ్ళు ఉంటే చూడలేము ఇంత మంచిది, అంతా జార్జ్ వస్తుంది. ఒకప్పుడు అయితే పత్తి పనులు ఫిబ్రవరి దాకా ఉండేవి, ఇప్పుడేమో కనీసం చెట్టు కూడా కనబడతాయి లేదు, కనబడితే పాపం తిందామంటే ఏం లేవా, పరికి పనులు చూస్తే కనబడతాయి లేవా, తునిక్కాయల కోసం ఎండాకాలం దాకా ఆగాలనా. ఒక్క పరికి పనులు చెట్టు కనబడతాయి, పరికి పనులు కనబడతాయి లేవు తిందామంటే. కనబడితే పాపం ఒకప్పుడు ఫిబ్రవరి దాకా ఉండేటి, అమ్మ ఏడ చూసినా అయ్యే కనబడి. ఇప్పుడు చూడు చెట్టుగా పుట్ట కూడా కనబడతాయి లేదు, కనబడితే పాపం ఎవడు ఉంచుతాను లేదు. దోస్తులు అట్లా చేసి చెరువు దగ్గరికి వచ్చేసినాం, అదే దూదేకుల చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం. పోయినసారి వర్షాకాలం అప్పుడు వచ్చినాం చేపలు పడతానికి, నేను లొంబగాడు కార్తిక్ గాడు. అప్పుడైతే నీళ్ళు ఇది అంత ఉండేటి మొత్తం. ఇప్పుడు కూడా ఎంత నీట్గా ఉందో చూడడానికి. చూడండి దోస్తులు, మేము అప్పుడు చేపలు పడతానికి వచ్చినప్పుడు అయితే అక్కడ బండ కనబడుతుంది కదా, అక్కడి నుంచి ఆ మత్తడి వరకు నీళ్ళు ఉండేటి. అట్లా మత్తడి నుంచి కొన్ని నీళ్ళు అట్లా పోయేటి. ఇప్పుడు చూస్తే మరీ అంత తగ్గినట్టు ఏం కనబడతాను, అక్కడ దాకా ఇట్లా పోయినాయి, ఒడ్డు మించి కొంచెం తగ్గినట్టు అనిపిస్తానే, అంత తగ్గినట్టు లేవు పో. చూసిల్లు కదా, ఇదే దూదేకుల చెరువు యొక్క మత్తడి. ఈ మత్తడి ఎప్పుడు కానీ పొంగి పొరలంగా అయితే నేను చూడలే, ఎప్పుడు వచ్చినప్పుడు కానీ కొంచెం అట్లా పోయేటి. ఒకసారి అయితే ఇలా జారి పడ్డా తెలుసా, పాకూరికి చిన్నగా నడుగు విరిగింది అనుకున్నారు కానీ ఏం కాలే, అట్లా బతికి బయటపడ్డా. ఇంకా అలా కొట్టుకపోతే ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఆ పొక్కది ఎంత ఉన్నదో ఒకరి నాయనో చూద్దాంటే ఒక లుక్. పెద్ద పెద్ద పండుగలు అయితే వస్తుంది చూడండి ఇక్కడ. ఓహో మామూలు ఇట్లాంటి స్నానం చేసింది. Wow, looking very beautiful. This is the scenery. Avengers assemble. దోస్తులు ఎట్లుంది చూడడానికి అయితే సూపర్గా ఉంది, మామూలుగా లేదు. అమ్మో ఇట్లా చేపలు కూడా ఉన్నాయి దోస్తులు, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. నాకైతే ఒకటి కనిపించింది, బండ కింద ఉంది. ఈ లొకేషన్ అయితే కిరాక్ ఉంది ఇక్కడ చూడడానికి. అయితే చూడండి ఎంత బాగుందో. అసలైతే వర్షాకాలం అప్పుడు ఆ వరదతోటి ఆ వాటర్ వస్తానికి కోసుకుంటూ వెళ్తాడు. చూడండి ఎట్లా పడ్డది, ఇందులో మొత్తం కొరికేసింది ఎక్కడికక్కడికి.
నీళ్ళు ఎంత ఫోర్స్ తోటి వస్తే ఇంత లోతు అవ్వాలి ఇక్కడ. ఆ ఫోర్స్కి 20-30 ఫీట్లు అడుగుంటుంది. ఇంత ఎత్తు అయితే ఇది మొత్తం ఇట్లా రాపిడికి రాసుకొని పోయినాయి. చూడండి ఎట్లుందో, పెద్ద పెద్ద బండలు కూడా కొట్టుకుంటాయి. ఇంత వేడికి వేడి వచ్చాయి బలానికి. మంచిగా ఉంది ఒక రివర్, నది. దిగుదామని చూస్తా, దిగితే మళ్ళీ ఎక్కేటట్లేను, మొత్తం వేరే ఉన్నది ఇక్కడ. వచ్చేటప్పుడు లమ్మగారు కూడా పట్టుకొచ్చుంటే అని చేపలు పిచ్చి బాగా ఆడే చేపలు పడదాం అనేటోడు. నందుగా గాలం పట్టుకొస్తా అయిపోరా అనేటోడు. ఇప్పటికైతే ఆడు ఆ బండ కింద పెద్ద చేప కనబడ్డది నాకు. ఆడు చూసింటే వాళ్ళు దిగానే పట్టుకున్నాడు. మామూలుడు కాదు ఆడు, ఆటగాడు. ఇంతకుముందు దిగడానికి రూట్ ఎతికినా, ఇప్పుడైతే నాకు రూట్ దొరికింది ఇక్కడ నుంచి. ఆల్రెడీ కూడా దిగినట్టున్నారు ఇక్కడ నుంచి. రాండి దిగి నా అనుభూతి ఎలా ఉందో మీతో పంచుకుంటా. ఇలా చేపలు కూడా ఉన్నాయి. నేను దిగుతానా బా. కోయి కోయి కోడి కోయి కోయారే కోయి కోయి కోయి. ఇక్కడ పాకెట్ చేపలు దాకుంటాయి, పాకెట్ దొరికే చేపలు చిన్న చిన్న. నీళ్ళంతా చల్లగా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. వామ్మో యాదేందే ఈ అమ్మ కప్ప పాడేయాలి. చిన్న వైపల్లే ఇంకా కప్పే, ఇంకేం కాదులే. నన్ను చేపెడతాను భయం అవుతుంది దెబ్బకు. ఇక వస్తాను చూస్తాను, నా భయం అవుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది చూడ్డానికి ఒక గుడ్డెల యొక్క గుహ, ఒక సింహం యొక్క డెన్, దాని గుహ అట్లుంది. కానీ ఇక్కడ అంత పెద్ద మాన్స్టర్స్ అయితే లేవు, పెద్ద యానిమల్స్. మనుషులు మించిన పెద్ద జీవం ఇది లేదు లేదు చంక తినే అంత. దాన్ని వెళ్దాం ఇక. మనం ఇక మొత్తాన్ని అయితే లుక్ వేసేసినాం, చెరువును కూడా ఒక లుక్ వేసేద్దాం. పాండి లెట్స్ గో. దోస్తులు చూసింది కదా, ఇదే మత్తడి. ఈ మత్తడి కింద ఒకసారి చూడండి ఎంత పెద్ద పొక్క అయిందో. అది కానీ ఎప్పుడు కూలుతో అర్థమవుతుంది. మొత్తం ఇట్లా దాని కింద మట్టి అంతా పోయింది. ఇది ఎప్పుడన్నా కూరచ్చు. కావాలని మనకు కొంచెం పక్కకి వెళ్ళి ఉందా, ఆల్రెడీ క్రాక్స్ కూడా ఉన్నాయి. ఇక చెరువు కట్టే కందాలు కూడా చూసేద్దామా వెళ్ళి. ఎండ మాత్రం సాగు కొడుతుంది. కొట్టుడింగ్స్ ఇంగ్లీష్ని బాగా మాట్లాడుతుండింగ్స్. చెరువు కట్ట వచ్చుడింగ్స్ కాదు, నేను వచ్చుడింగ్స్ చెరువు కట్ట దగ్గరికి. దెబ్బకు చేపలని దూరం బోర్డింగ్స్ రండి చూసేద్దాం డింగ్స్. అబ్బా దోస్తులు ఇక్కడ నీళ్ళు మాత్రం కొంచెం రీసెంట్గా తగ్గినట్టుండే. మొత్తం మట్టి చల్లగా ఉంది, మట్టి చల్లగా మెత్తగా ఉన్నది మొత్తం. దిగేటట్టు బంక బంక. ఇక చూడండి ఇక్కడ. వావ్ ఇదే చెరువు, ఎంత బాగుంది. పోయినసారి మేము చేపలు పట్టినప్పుడు ఒకటి చేసినాం మేము. ఇక ఇక్కడ చూడండి ఒకసారి. కార్తిక్ గారు చేపలు పట్టినప్పుడు ఏ చేపలు ఎందుకు వేయాలో అర్థం కాక వాటితో గుంట లెక్క చేసిండు, రాళ్ళు పెట్టి, అంటే బావి లెక్క చేసిండు మంచిగా. ఇప్పుడు అది చూడండి ఎట్లుందో, అట్లనే ఉంది కరెక్ట్. చూసారా ఎంత బాగుందో. మేము అక్కడ పట్టినాం, ఇక్కడ పట్టినాం. ఈడు మాత్రం ఈ నుంచి కావాలి కార్తిక్ గారు, ఇక్కడనే సెటిల్ అయినాడు. మేము చేపలు పట్టిన ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాం, మీరైతే చూసేయండి. అప్పుడైతే మేము చేపలు ఎక్కడెక్కడ పట్టినాం తెలుసా. ఇక్కడ కాసేపు, ఇక్కడ కాసేపు, అక్కడ మీకు ఆ ముట్టు ఇట్లా కనబడుతుందా, ఇంకోటి అక్కడ ఒక చెట్టు ఇట్లా పడింది, అక్కడికి వెళ్ళినాం. లొంబగాడికి అక్కడ పట్టిండు. అన్నీ వేరే కథ అయింది. ఆ రోజు పరుడు తక్కువ, మా ఉరుడు ఎక్కువ. ఆనందం ఎట్లుంటుంది. చేపలు పట్టాలంటే నిమ్మలంగా సౌండ్ చేయకుండా పట్టాలన్నమాట. మనకు అది లేదు, మాకు తొత్తర ఎక్కువ, మనకు ఆగది. ఇక రండి అటు కూడా ఒక లుక్ వేసేద్దాం దాన్ని. ఇంకోటి మీకు ఇంకో విషయం చెప్పాలి, అదేంటో తెలుసా. ఏ చెరువులోనైనా మాకు తెలియదు, మా దగ్గర ఉన్న చెరువు అయితే తామర పూలు, అదే అల్లి పూలు అయితే ఫుల్గా ఉంటాయి. ఈ చెరువు దగ్గరికి వచ్చినాక ఇక్కడ చూడండి, చెరువు మొత్తంలో ఇక్కడ ఒక్క అన్నీ అల్లిపూలు, ఒక అల్లిపూ మొగ్గ కనబడుతుంది, ఇంకో అల్లిపూ చిన్న మొగ్గ కనబడుతుంది, రెండే ఉన్నాయి. దోస్తులు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇది చాలా వరకు కొంతమంది ఉండరు నెగిటివ్ పర్సన్స్. వాళ్ళు ఏమంటారు తెలుసా, మేము ప్రతిసారి చెట్లని పుట్టలని చూపెట్టడం వల్ల అరే ఇందులో ఏమున్నదిరా, ఆ చెరువునే చూపిస్తాడు, చెట్లనే చూపిస్తాడు, ఆ పండ్లని గిన్నెలని చూపిస్తాడు అనుకుంటారు. కానీ మేము ఈ విలేజర్స్ కోసం చూపించట్లే. మెయిన్ సిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీటి గురించి ఎట్లా తెలుసా చెప్పండి. పల్లెటూరు వాళ్ళకి కామన్ ఇవన్నీ లేస్తే చూస్తారు. అదే సిటీ వాళ్ళు చూస్తారా, వాళ్ళు తీస్తే ట్రాఫిక్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ కనబడతాయి. అందుకోసమే మేము వాళ్ళ కోసం ఎస్పెషల్గా ఇది చూపెట్టాలనుకుంటారు. మా టీం కూడా అదే వాస్తవానికి. తెలిసిన వాడికి ఎవరు చెప్తాడు
చెప్పండి. తెలవనోనికి చెప్పడమే కదా మేము చేసే పెద్ద పని. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పనులు కొంతమంది ఉంటారు మాకు నెగిటివ్గా కామెంట్ చేస్తారు. దయచేసి నెగిటివ్ కామెంట్ చేసే బదులు వీడు ఎందుకు పెడతాడని ఆలోచించండి ఒకసారి, అది మీకు అర్థమవుతుంది. తెలిసి కూడా పెట్టాడు ఎవడు కూడా, గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం. ఇది దోస్తులు, ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ బాయ్ చేసి ఛానల్. కింద బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. మరిన్ని ఇలాంటి మన జంగిల్ వీడియోస్, నేచర్ని ఆస్వాదించే వీడియోస్ కావాలంటే మన ఛానల్ గుర్తుపెట్టుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. వీడియో మాత్రం చూసేసేయండి. కింద కామెంట్ బాక్స్లో కూడా మంచి కామెంట్స్ పెట్టండి, మంచిగా వీడియోస్ చేస్తాం. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది రిప్లై ఇస్తే. లెట్స్ డూ ఇట్, దట్స్ వర్క్. గో. అయ్యో చూడండి చెరువు ఎంత బాగుంది.